పోస్ట్ హౌస్ అనే మూవీ చూసా. ఐ బెట్ ఇలాంటి మూవీ అయితే చూసుండ్రు. హారర్ ఎలిమెంట్‌ని వాడి మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా తీశారు. చాలా బాగుందన్నమాట. ఈ మూవీ చూడడానికి 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. పాతకాలంలో సినిమాలనేవి ఎలా తీసేవారు అండ్ ఆ రీల్స్ మెకానిజంలో ఎడిట్ అనేది ఎలా చేసేవారు అని మాన్యుయల్‌గా ఇవి చూపిస్తారన్నమాట. అదైతే చాలా బాగుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీలో ఉన్న మెసేజ్. పాస్ట్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి తవ్వకుండా అలా ఉంచితేనే మంచిది. తవ్వితే గనక దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే అవి జనరేషన్ వూండ్స్‌ని క్రియేట్ చేసి పోతాయన్నమాట. ఒక కర్స్‌లా మారిపోతాయి. సో, ఈ మూవీలో ఆ మెసేజ్ ఉంది. దానికోసమని ఈ సినిమా చూడాలన్నమాట. అండ్ ఈ మూవీలో ఇంకొక పాయింట్ ఉంటది. బేసిక్‌గా ఈ పాయింట్ చుట్టూవే మూవీ అంతా తిరుగుతదన్నమాట. అదేంటంటే కులశో ఎఫెక్ట్. కులశో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక 3 డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి అని అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఈ సీన్స్ యొక్క అరేంజ్‌మెంట్ అనేది మనం మార్చామనుకోండి, దాని యొక్క కాంటెక్స్ట్ అనేది మారిపోద్దిమాట. ఫస్ట్ ఒక స్క్రీమింగ్ షాట్ పెట్టాం. దాని తర్వాత ఒక గన్ షాట్, తర్వాత ఒక రన్నింగ్ షాట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎవరో అరిస్తే ఒకళ్ళు గన్‌తో కాల్చేసి పారిపోయారని అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే మనం ఆర్డర్ మార్చి చూద్దాం. ఫస్ట్ ఒక గన్ షాట్ పెడతాం. తర్వాత ఒక స్క్రీమింగ్ షాట్, తర్వాత రన్నింగ్. దీన్ని బట్టి మనకేమవుతది అంటే ఎవరో ఎవరినో కాల్చేస్తే వీళ్ళు వాళ్ళని చూడ్డానికి వచ్చినారు అన్నట్టుగా మనకి కంటెక్స్ట్ అనేది అర్థమవుతదన్నమాట. సీన్స్ అరేంజ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా లేకపోతే ఒక సీన్ యొక్క కంటెక్స్ట్ అనేది మారిపోయి వేరేగా అర్థమవ్వచ్చుమాట. సో, దాన్ని ఈ ఫిలిం మొత్తంలో వాడతారన్నమాట. సూపర్ ఉంటది. ఆ కంటెక్స్ట్ ఏంటి? మీకేం అర్థమైందని చెప్పి నాకు కామెంట్‌లో చెప్పండి. ప్లస్ ఇంకొకటేంటంటే ఈ మూవీలో మొత్తం కూడా మనకి ఒక 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. వాళ్ళతో సూపర్ ఎంగేజింగ్‌గా చాలా బాగా తీశాడన్నమాట. మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ అనేవి పెద్దగా లేకపోయినా సరే, ఆ టేకింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ సీన్స్ అనేవి కూడా మంచి ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళ ఆ రిస్టోరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటదన్నమాట. అండ్ ఆ సైలెంట్ ఫిల్మ్‌ని మనకి మధ్య మధ్యలో ప్రివ్యూ చేసి చూపిస్తారు. అదైతే చాలా బాగుందన్నమాట. సో, ఎప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అండ్ కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఈ మూవీ చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్.